రోజువారీ జీవితంలో మనం చూస్తున్నాము. ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రేపటికల్లా డివోర్స్ కావాలి అంటూ వస్తున్నారు. రకరకాల రీజన్స్ ఉన్నాయి వీటికి. అయితే ఈ రీజన్స్ ఏంటి, వీటిని ఎట్లా మనం అధిగమించాలి, తర్వాత ఈ డివోర్స్ ఒక్కటేనా? జనరల్గా మనం డివోర్స్ అనేది ఒక్కటే వింటుంటాము, బట్ డివోర్స్ అనే కాదండి, మనకి ఇంకా వేరే రకమైన పరిష్కారాలు కూడా ఉంటాయి. మరి ఎందుకు, ఏ కారణం చేత డివోర్స్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా మనం రకరకాల కేసులు అనేవి ఫైల్ చేయొచ్చు. ఇది ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఒకసారి చూద్దాం మనం ఈరోజు. డివోర్స్ అని అంటే బేసిక్గా అండర్స్టాండింగ్ ద టర్మ్ డివోర్స్, కోర్టు వారు మీరు చేసుకున్న వివాహాన్ని రద్దు చేయడాన్ని డివోర్స్ అని అంటారు. డిసల్యూటింగ్ ద మ్యారేజ్, మీరు చేసుకున్న పెళ్ళిని రద్దు చేయడాన్ని డివోర్స్ అంటారు. సో డివోర్స్లో మనకి జనరల్గా రెండు రకాల డివోర్స్లు ఉంటాయి. ఒకటి మ్యూచువల్ కన్సర్ట్ మీద తీసుకునే డివోర్స్ అండర్ సెక్షన్ 13B, ఇది మనకి డివోర్స్ యాక్ట్ కింద. అలాగే మనము జనరల్గా మామూలుగా ఏదన్నా ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అంటే ఒక వ్యక్తి డివోర్స్ కోరుకుంటారు, ఇంకొక వ్యక్తి కోరుకోరు, అలా ఆ వ్యక్తి ఏ రీజన్స్ వల్ల డివోర్స్ కోరుకుంటున్నారు ఇవన్నీ చూసుకొని తద్వారా వాదోపవాదనలు విన్ని ఎవిడెన్సెస్ చూసిన తర్వాత డివోర్స్ గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్రమంలో, డివోర్స్ గ్రాంట్ చేసే క్రమంలో మనం చాలా థింగ్స్ అనేవి పరిగణనలోకి తీసుకుంటామండి. సో ఫస్ట్ థింగ్, పెళ్లి చేసేటప్పుడు అంటే ఫైల్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, అది ఏమైనా కానివ్వండి, ముందు మనకి హిందూ వారసత్వ చట్టం, అంటే ప్రతి రిలీజియన్లోనూ డిఫరెంట్గా ఉంటాయి ఈ డివోర్స్ అనేది. మనం దాని గురించి, హిందూ యాక్ట్ గురించి మాట్లాడుకుందాము, హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి. సో హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఖచ్చితంగా వివాహం అయింది అని ముందు ప్రూఫ్ చూపించాలి. సో ముందు వివాహం అయింది అని ప్రూఫ్ చూపించాలంటే మనకి ముఖ్యంగా ఉండేవి ఏంటి, ఫోటోలు, సప్తపది ఫోటోలు, 7 అడుగులు వేసిన ఫోటోలు, తాళి కట్టే ఫోటోలు, ఇట్లా మెయిన్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి, శుభలేఖ ఉంటే శుభలేఖ, ఇంకా ఏమైనా పెళ్లి జరిగినట్టుగా ఉండే ప్రూఫ్స్ అవి, తర్వాత పెళ్లి సమయంలో ఇచ్చిపుచ్చుకున్న లాంఛనాలు, పసుపు కుంకుమ అని చెప్పి ఇచ్చేవి, తర్వాత లాంఛనాలు ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ కానివ్వండి, ఇవన్నీ మనము పొందుపరిచి, అలాగే మీ పట్ల ఒకవేళ మ్యూచువల్ కన్సర్ట్ అయితే ఇంతవరకే, లేదు డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏమైనా జరిగిందంటే ఆ వైలెన్స్ తాలూకు ఎవిడెన్స్లు, అంటే ఇట్లా నన్ను కొట్టారని, తిట్టారనో, లేకపోతే నేను ఈ పలానా టైంలో హాస్పిటల్కి వెళ్ళొచ్చాను ఈయన వల్ల నన్ను కొట్టినందుకు గాను అని, ఇట్లా ఏమైనా ఉంటే అవన్నీ పొందుపరిచి వాటిని మనం ఏం చేస్తామంటే ఫైలింగ్ అప్పుడు పెట్టి దాని ద్వారా సూటబుల్ సెక్షన్లో మనము డివోర్స్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ డివోర్స్ అనేవి అయిన తర్వాత, అంటే చూసిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా వచ్చి తర్వాత విట్నెస్లు చెప్పడం అంతా ఉంటుంది, క్రాస్ విట్నెస్లు అన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత మనకి డివోర్స్ గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డివోర్స్ గ్రాంట్ చేసే టైంలో మనకి కనుక ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటే పెట్టుకోతలు అవి కూడా మనము రిటర్న్ అడగచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే అలిమోనీ కూడా అడుగుతుంటారు అనమాట. అంటే ఏంటి, భరణం, మనం విడాకులు తీసుకుంటున్నాం కాబట్టి ఇంత భరణం, ఇంత అమౌంట్ అమ్మాయికి ఇచ్చేయాలనో, లేకపోతే పిల్లలు ఉండున్నారనుకోండి, మెయింటెనెన్స్, ఇంత మెయింటెనెన్స్ ఇచ్చేయాలి ఎవ్రీ మంత్, అతను వీళ్ళు భార్యాభర్తలుగా విడిపోయినా సరే ఇంత అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఇవ్వాలి అనేది ఒకటి. సో ఇలా, ఎందుకంటే భర్త ప్రథమ కర్తవ్యం, భార్యని పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడం అనేది భర్త యొక్క ప్రథమ కర్తవ్యం. ఆ కర్తవ్యము మీరు పెళ్ళి అయినా, పెళ్ళి డిజాల్వ్ చేసుకున్నా, ఏం చేసినా మీ ద్వారా ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చారు కాబట్టి, పిల్లలనే వాళ్ళు వచ్చారు కాబట్టి, వాళ్ళకి మీరు రెస్పాన్సిబుల్ కాబట్టి, అంటిల్ దే ఆర్ మేజర్స్ మీరు ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుకు రెస్పాన్సిబుల్. ఎందుకంటే మనం ఇంకా అర్బన్ ఇది వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళలేదు, పుట్టిన వెంటనే అట్లా చేసి వదిలేయడానికి. మనం ఇంకా ఒక ఇండియన్ కల్చర్లోనే ఉంటున్నాం కాబట్టి పిల్లల్ని చక్కగా వాళ్ళని పెంచి ఒక 18 years దాకా చూసుకొని తర్వాత కూడా సంరక్షణ మనం తీసుకుంటాం యాక్చువల్లీ ఇండియాలో. సో మనము ఏంటంటే ఈ బాధ్యత అనేది తండ్రికి ఉంటుంది కాబట్టి, సో తండ్రి అనేవాడు మెయింటెనెన్స్ పే చేయాలి. ఇవన్నీ రకరకాల ఈ కండిషన్స్ అన్నీ చూసి, అంటే మళ్ళీ అందులో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయండి. ఒకవేళ వైఫ్ వర్కింగా కాదా, ఈ వైఫ్ చదువుకుందా, వర్కింగా, ఇవన్నీ కూడా చూస్తారు. సో ఈ కండిషన్స్ అన్నీ చూసి తద్వారా మెయింటెనెన్స్లు, భరణాలు, అలిమోనీలు, డివోర్స్లు ఇవన్నీ గ్రాంట్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇది డివోర్స్కి సంబంధించి. ఇవి కాకుండా ఇంకో 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్, DV కేసులు అంటాం మనము. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కేసులు. సో DV కేసులో ఏంటి అంటే స్పెసిఫిక్గా
డొమెస్టిక్ వైలెన్స్ని మనం దాన్ని హైలైట్ చేసి చూపిస్తాం అనమాట. అక్కడ ఇలా డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడు, ఇన్ని మాటలు అంటున్నాడు, ఇవి కొడుతూ ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు, కాబట్టి నాకు రిలీఫ్ కల్పించండి అని కోరుకునేది డొమెస్టిక్ వైలెన్స్ కేసు. సో మనము డీవీ కేసులని కూడా డివోర్స్ కేసులతో జత చేసి రెండు కలిపి కూడా మనం వేయచ్చు. అలాగే మనకు మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, సో ఇంత అమౌంట్ ఎవ్రీ మంత్ కట్టాలి అనేది మెయింటెనెన్స్ కేసులు. ఈ మూడు కూడా క్లబ్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే మూడు సపరేట్ కూడా వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అండ్ డివోర్స్ క్లబ్ చేయొచ్చు. అంటే ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ లేని పక్షంలో మెయింటెనెన్స్ అండ్ డివోర్స్ మాత్రమే క్లబ్ చేయొచ్చు. సో ఇలా మనకి 3 రకాల కేసులు అనేవి మనం జనరల్గా ఫైల్ చేసుకుంటూ ఉంటాము. ఇవి పక్కన పెడితే ఒక గొడవ జరిగింది ఇంట్లో, డొమెస్టిక్ వైలెన్స్ గొడవ జరిగింది అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి 498A కేసులు పెడతారు జనరల్గా. ఎందుకంటే గొడవ ఎందుకు జరుగుతుంది, ఎక్కడో ఏ ఫినాన్షియల్ డిస్టర్బెన్సో ఏదో వస్తే జరుగుతుంది. సో వరకట్న వేధింపు కరెక్ట్గా చెప్పాలంటే. సో 498A అనేది మనము పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు. పెట్టి తద్వారా వాళ్ళని మనము క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ఇది చేయొచ్చు, చేయొచ్చు. మిగతా ఇవన్నీ ఏంటి, డివోర్స్ ఇవన్నీ అంతా సివిల్ ప్రొసీడింగ్స్ కిందకి వస్తాయి. క్రిమినల్ ప్రొసీడింగ్స్కి 498A అనేది వస్తుంది అనమాట. సో 498A వేసి కూడా మళ్ళీ డివోర్స్లకి వీటికి అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు. క్రిమినల్ ప్రొసీడింగే, సివిల్ ప్రొసీడింగే. సో అలా మనము క్రిమినల్ పరంగా అయితే 498 వేసుకోవచ్చు, సివిల్ పరంగా అవి వేసుకోవచ్చు. సో ఇవన్నీ లేకుండా ఇవన్నిట్లో మేజర్ థింగ్ ఎక్కడ వస్తుంది అంటే అండి, పెట్టుకోతల్ని పెళ్ళప్పుడు ఇచ్చిన డబ్బు, కట్నము, తర్వాత అమ్మాయికి పెట్టిన బంగారము, ఇవి ఏదైతే ఉన్నాయో విడిపోయేటప్పుడు వాటిని ఎట్లా సెటిల్ చేసుకోవాలి, ఇది ఎందుకంటే పెళ్ళి అనేది ఒక బంధం, ఒక నమ్మకం మీద ఏర్పడే బంధము. ఆబ్వియస్లీ నమ్మకం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం అగ్రిమెంట్ల గురించి మాట్లాడట్లా అన్ఫార్చునేట్లీ. బట్ ఇప్పుడున్న కాలంలో మనం అగ్రిమెంట్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మనము అగ్రిమెంట్లో పెళ్ళి జరిగేటప్పుడే టు బీ ఆన్ సేఫ్ సైడ్, అంటే మనం కీడెంచము జనరల్గా. ఏంటంటే పెళ్లి చేసిన వాళ్ళు కలకాలం బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ఇవన్నీ అపశకునాల కింద కన్సిడర్ చేసి మనం అగ్రిమెంట్లు అట్లాంటివి రాసుకోం. కానీ కర్మగాలి కాలం చెడితే ఏమవుతుందంటే ఇవన్నీ సెటిల్ చేసుకోలేక తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అందుకని ఏం చేయాలి అంటే, ఒక అగ్రిమెంట్, ఇన్ని ఇస్తున్నాము, ఇవి తీసుకున్నారు, ఇంత ఉంది, ఇంత బంగారం ఇచ్చాము, ఇంత వెండి ఇచ్చాము, ఇంత కట్నం కింద తీసుకున్నారు, ఇవి కనుక మీరు ముందే పొందుపరుచుకొని అగ్రిమెంట్ కింద రాసుకొని ఉంటే మీకు తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో ఇది చాలా సులభకరం అవుతుంది. మనకి చాలా రిలీజియన్స్లో ఈ అగ్రిమెంట్ అనేది ఉంది, బట్ ఇంకా హిందూ దానిలోకి రాలేదు. అంటే మనం నమ్ముతాం, మనము ఒక నమ్మకం అనే పునాది మీద వివాహ వ్యవస్థని స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు అది అంత అచ్చి రాలేదు యాక్చువల్గా. బట్ ఇది రాసుకోవడం వల్ల రాబోయే కాలంలో ఈ అగ్రిమెంట్లు అనేవి రాసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అగ్రిమెంట్లు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము యూకేకి అమ్మాయిలు బాగా ఫారెన్కి అమ్మాయిల్ని పంపించేది, పెళ్లి చేసి అమ్మాయిల్ని పంపించేసేది అనే కల్చర్ బాగా డెవలప్ అయిపోయింది. అంటే అబ్బాయి ఫారెన్లో చదువుకున్నాడు, ఫారెన్లో ఉద్యోగం చేస్తున్నాడు అనగానే అమ్మాయి తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా సరిగ్గా చేసుకోకుండా అమ్మాయిని ఫారెన్కి పంపించేస్తూ ఉన్నారు. పెళ్లి చేసిన 3 నెలలకే ఫారెన్ పంపిస్తూ ఉన్నారు. ఏడాది పాటు అమ్మాయికి అక్కడ ఏం చేయాలో తెలీదు, అంత కొత్త వాతావరణము. ఒకవేళ భర్త కనుక డొమెస్టిక్ వైలెన్స్కి కానీ వరకట్న వేధింపులకు కానీ వేటికన్నా పాలు పడితే అమ్మాయి పరిస్థితి చాలా దయనీయమైపోతుంది. సో అలాంటి టైంలో ఏంటంటే అగ్రిమెంట్ ముందే, మేము మా అమ్మాయిని ఒక 3 సంవత్సరాల వరకు పెళ్ళైన తర్వాత పంపించమను ఏదో అట్లాంటివి చేసుకున్నారనుకోండి, 3 సంవత్సరాల అబ్బాయి ఏంటి ఎట్లా ఉన్నాడు ఇవన్నీ కూడా తెలుస్తాయి. తర్వాత మీరు పంపించవచ్చు హ్యాపీగా. సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం కొంచెం చూసుకొని, వివాహ వ్యవస్థ అనేది ఖచ్చితంగా మనకి ఇరు వర్గాల బంధము నమ్మకం మీద ఆధారపడి ఉంది. కానీ అయినా కూడా లా పరంగా కొంచెం ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఎప్పటికైనా ఆనందంగా ఉండొచ్చు. భగవంతుడి దయ వల్ల మీరు రాసుకునే అగ్రిమెంట్ ఎప్పుడు ఉపయోగానికి రాకూడదని కోరుకుంటున్నాము. అంటే ఎప్పుడు మీకు దాని అవసరం రాకూడదని కోరుకుంటున్నాము. కానీ కర్మగాలి ఒకవేళ దాని అవసరం వచ్చినప్పుడు అది మీకు ఆసరాగా నిలుస్తుంది. సో ఇందుకని మనము ఈ చట్టాల పట్ల కొంచెం అవగాహన పెంచుకోవడం అనేది చాలా అవసరం అమ్మాయిని పెళ్లి చేస్తున్నప్పుడు.